ఏ బంధం ఉండకూడదని అంటున్నారా నాన్న? ఉన్నా నాకు సంబంధం లేదంటున్నాను. నేను ఆ బంధానికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాను. ప్లీజ్ మావయ్య గారు అలా మాట్లాడకండి. అసలు ఇక్కడ జరిగిందే వేరు, మీరు చూసింది వేరు. నిజమేంటో మేం వద్దమ్మా. మీరు చెప్పే నిజాలు, నిరూపించే అబద్ధాలు తట్టుకొని నిలబడే ధైర్యం లేదు నాకు. మిమ్మల్ని నమ్మినందుకే కదా నన్ను ఇంతలా మోసం చేయగలిగారు. ఈ ఇంటికి ఇంత కష్టాన్ని తీసుకురాగలిగారు. ఒక్కసారి మమ్మల్ని చూసి ఆ మాట చెప్పండి నాన్న. నిజంగా మేము మిమ్మల్ని మోసం చేస్తామా? ఈ కుటుంబానికి కష్టాన్ని తీసుకుని రాగలమా? ఇన్ని రోజులు కష్టాల్లోనూ నష్టాల్లోనూ మమ్మల్ని నమ్మారు మావయ్య గారు. ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మండి. నిజాన్ని నిరూపించి మీ నమ్మకాన్ని మేము మళ్ళీ గెలుచుకుంటాము. ఏంటత్తయ్య, మావయ్య వాళ్ళ మాటలకి ఏమీ అనకుండా నిజంగా ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి చేయండి అత్తయ్య. మళ్ళీ వాళ్ళు కలిసిపోతే మన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. ఏందమ్మి, మిమ్మల్ని నమ్మాలనా? ఎట్టా నమ్ముతాడో, అసలు ఎందుకు నమ్మాలా? అమ్మి కౌశికి, అసలు ఇన్ని రోజులు గమ్మునుండి ఈ పొద్దు అబ్బోణ్ణి మీ బాబాయ్ కుర్చీలో కూర్చోబెట్టమని ఎందుకు అంతగా పట్టుబట్టుండానో నీకు తెలుసా? ఎందుకు పిన్ని? ఎందుకంటే అబ్బోడు బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉండాడని. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు యువరాజ్ ఎంత హ్యాపీ అయ్యాడో మీకు కూడా తెలుసు కదా వదినా. అబార్షన్ అయ్యిందని తెలియగానే యువరాజ్ డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేస్తాడో ఏమైపోతాడో అని భయంతో ఆఫీస్కి తీసుకెళ్ళమని అంతలా అడిగాను. పనిలో పడితే అయినా ఆలోచనలు మారతాయి అనుకున్నానక్క. అప్పుడే నువ్వు నేను నాన్న స్థానంలో కూర్చోవడానికి పనికిరావని చెప్పగానే మనసు విరిగిపోయింది. అందుకే దివ్యాంకకి ఫోన్ చేయటం, మీడియాని కలవటం ఇవన్నీ చేశాం. మేము చేసింది తప్పే వదినా, క్షమించండి. నువ్వు కూడా నన్ను క్షమించు. సరేలే. మీ గురించి తెలిసి కూడా నమ్మడం నాది తప్పు. నా కెమెరా, నా ఎక్విప్మెంట్ అంతా పోలీసులు తీసుకెళ్లిపోయారు. అవి ఎంత కాస్ట్ అవుతాయో మెసేజ్ చేస్తాను, డబ్బులు అరేంజ్ చేయండి. డబ్బులా? ఎంతుంటాయి దివ్యాంక? 20 to 30 lakhs ఉంటాయి. అమ్మా, మీ వదిన పోలీసులు మనిషి కాబట్టి వాటిని నాకు ఇప్పించదు. కాబట్టి మొత్తం డబ్బులు పంపించు. ఏంటి దివ్యాంక ఇది? అయినా పోలీసులు తీసుకెళ్లిన దానికి మేమెందుకు డబ్బులు కట్టాలి? పోలీసులను పిలిపించింది మేం కాదు కదమ్మే. కానీ అక్కడికి నన్ను పిలిచింది మీరే కదా, కాబట్టి మీరే డబ్బులు కట్టాలి. అయినా మీకు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడే కదా నా కెమెరాలు, ఎక్విప్మెంట్ పోలీసులు తీసుకెళ్లిపోయింది. ఇది అన్యాయం దివ్యాంక. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరీ ఇలా మాట్లాడటం తప్పు. నేను హెల్ప్ అడిగాను, నువ్వు చేయటానికి ఒప్పుకున్నావు, అంతే. నీ వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి పార్టీ ఇవ్వమంటే ఇస్తాను, కానీ అంతేకాని లక్షల డబ్బు ఇవ్వమంటే కుదరదు. నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టుండవమ్మి. మళ్ళా మాట్లాడదాంలే. హలో హలో, నువ్వు కొన్ని దినాలు ఎమ్మికి దూరంగా ఉండమ్మి. 30 లక్షలంట. అబ్బో, భలే చెప్పుండదే. నిషి, నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? ఫస్ట్ నన్ను అవమానించారు, ఇప్పుడు నష్టం కలిగిస్తున్నారు. మీరు చెయ్యాల్సింది చేశారు, చెప్పాల్సింది చెప్పారు. సరే, నేను చేయాల్సింది చేస్తా. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి నిషి నువ్వు పరిగెత్తుకుంటూ నా కాళ్ల దగ్గరకు రావాలి. వచ్చేలా చేస్తాను. నీ నష్టపోయిన ప్రతి రూపాయి నీ దగ్గర నుంచే తీసుకుంటా. పోయి దివ్యాంకని ఎలా నమ్మారు? నడి రోడ్డు మీద కూర్చుని అక్క పరువు తీయాలని ఎలా అనుకున్నారు? యువరాజ్ అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తాడని మళ్ళీ ఒకసారి నిరూపించాడు కేదార్.
మన రమ్య టైంకొచ్చి లైవ్ ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రాజెక్ట్ కోసమే యువరాజ్ ఇలా రోడ్ ఎక్కాడని ఆ దివ్యాంక న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేసేది. అదే జరుగుంటే పరువు పోయి ప్రాజెక్టు కూడా పోయేది దాత్రి. అసలు ఇంత జరిగాక అక్క వాళ్ళ బెదిరింపులకు ఎందుకు భయపడిందో అర్థం కావట్లేదు దాత్రి. బిడ్డని పోగొట్టుకున్న బాధలు ఇదంతా చేస్తున్నారని వదిన అనుకుంటున్నారు కేదార్. అందుకే యువరాజ్ గన్ తీసినా, నిషి ఇంటి పరువు తీయాలని చూసినా వదిన వాళ్ళని ఏమనలేకపోయారు. ముందు నిషి ప్రెగ్నెంటే కాలేదని, వాళ్ళు చెప్పిందంతా అబద్ధమని, చేసిందంతా నాటకమని అక్కకి నాన్నకి నిరూపించాలి దాత్రి. అప్పుడే వాళ్ళు చేసే ప్రతి తప్పుకి లేని ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకోకుండా ఉంటారు. ముందు డాక్టర్ కి ఫోన్ చేసి ట్రాప్ చేద్దాం కేదార్. అప్పుడు ఆ డాక్టరే వదిన వాళ్ళ ముందు నిజం చెప్పేలా చేద్దాం. సరే దాత్రి, ఇప్పుడే హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. ఆర్డీకే హాస్పిటల్ చెప్పండి. అమ్మా, నా పేరు కనకరాజు. ఆ, డాక్టర్ మధురిమ గారితో మాట్లాడాలమ్మా. దేని గురించండి? మేడం నా భార్యకి మాత్రలు ఇచ్చినారు. వాంతులైతే మళ్ళా ఫోన్ చేయమని చెప్పినారు. అందుకే ఫోన్ చేసిన. ఒక్క నిమిషం అండి, మేడంకి కనెక్ట్ చేస్తాను. హా. హలో